రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మొదట స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు నరేష్ ఆచారి తెలియజేయడం జరిగింది. కాకినాడ రూరల్ నేమం గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సురేష్ ఆచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు ముందుగా స్వామివారిని దర్శించుకుని నామినేషన్ వేస్తే ఖచ్చితంగా గెలుపొందుతారని జనాల్లో నమ్మకం ఉందని అన్నారు. ఈ స్వామివారు స్వయంభూగా నేమం గ్రామంలో వెలిశారని, పూర్వం ఈ గ్రామంలో 108 పుణ్యక్షేత్రాలు ఉండేవని, ఒకప్పుడు వచ్చిన విపత్తు వలన ఈ ఒక్క దేవాలయం మాత్రమే మిగిలిందని అన్నారు. గ్రామంలో ప్రజలు ఎస్ఆర్ఎంటీ చౌదరి కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేశారని, మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయంలో భక్తులు పోటెత్తుతారని తెలియజేశారు. నిత్యం స్వామివారికి అభిషేకం, పూలతో అలంకరణ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. రావడం కారణంగా ఈ గ్రామం అంతా కూడా ఉప్పెనలు కొట్టుకుపోయింది. తదనంతరం ఈ దేవాలయం మాత్రమే ఇక్కడ ఉండబడింది. అది కూడా శిథిలావస్థలో ఉంది. తర్వాత దీని గ్రామస్తులు అందరూ కలిసి దీన్ని మళ్ళీ నిర్మించడం జరుగుతున్నది. ఈ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారండి. ఇక్కడ ఈ గ్రామం కాకినాడకి ఈశాన్య దిశలో ఉన్నదండి. ఇక్కడ ఈ దేవాలయానికి రాజకీయ నాయకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే అండి, వీళ్ళు ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ముందుగా ఈ స్వామివారి దగ్గర వారి యొక్క నామినేషన్ పత్రాలు పెట్టి పూజ చేయించుకుని అప్పుడు వాళ్ళు ఇందులో గెలుపొందడం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారండి. ఈ స్వామివారు ఇక్కడ మహాశివరాత్రి చాలా వైభవపేతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి సోమవారం కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందండి ఇక్కడ. తర్వాత ఈ దేవాలయాన్ని ప్రధానంగా ఎస్ఆర్ చౌదరి గారు చాలా అభివృద్ధి చేసి ఉన్నారండి. ఈ దేవాలయాన్ని కూడా అప్పటి నుంచి కూడా ఒక వెలుగు వెలిసిందండి ఈ దేవాలయం. రాష్ట్రం నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారండి. నా పేరు వచ్చేసి కొమారపల్లి సురేష్ శర్మ అండి. ఈ దేవుడు చుట్టూ తుప్పలు ఉండేది, తుప్పలన్నీ కొట్టేయండి, దేవుడిని అభివృద్ధి చేసేవాడిని. తర్వాత నేను తాడిచెట్లు తీసి చెట్టు పంచేవాడిని. తాడిచెట్లు తీసి దేవుడికి కళ్ళు అరచేవాడిని. అప్పటి నుంచి నాకు తెలిసింది దేవుడు. తర్వాత మా నేమం విలేజ్ అందరం పెద్దలందరం కూడండి దేవుడిని పోయి ఇక్కడంతా దేవుడిని అభివృద్ధిలో తీసుకొచ్చి పందిర్లు వేసండి, గుడి కట్టేసి వేసేవాడిని. తర్వాత కాకినాడ ఎస్ఆర్ఎంటీ చౌదరి గారు ఈ చుట్టూ కాంపౌండ్ కట్టండి, ఈ దేవస్థానం ఇదంతా లివింగ్ చేశారండి.
tum